వెల్కమ్ టు మూవీ మ్యాగ్నెటిక్. మన ఫేవరెట్ హీరో మూవీ అప్డేట్స్, అప్‌కమింగ్ మూవీ అప్డేట్స్ గురించి, ఓటీటీ అప్డేట్స్ ఇలాంటివన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్డేట్స్‌లోకి వెళ్తే 'మహావతార్ నరసింహ' మూవీ 100 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ స్టామినా చూపించింది. 100 క్రోర్స్ కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ యానిమేటెడ్ మూవీ ఇదే. మూవీలో నరసింహస్వామి అవతారం గురించి, వరాహ అవతారం గురించి చూపించే సీన్స్ వేరే లెవెల్‌లో ఉండటం, డీవియేషన్ లేకుండా స్టోరీని హ్యాండిల్ చేసిన విధానం ఇవన్నీ ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేస్తున్నాయి. 'మహావతారం' మూవీలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్సలెంట్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. మన మైథాలజీలో ఉన్న ఈ దశావతారాల గురించి వాళ్ళు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడం, ఇలా మూవీ తీయడం కూడా గుడ్ ఐడియా. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చూడాల్సిన మూవీ ఇది. మీరు చూడకపోతే వెంటనే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్స్‌లోకి వెళ్తే 'రాజాసాబ్' మూవీ సెట్స్‌లో పూరి, చార్మి, ప్రభాస్‌ని మీట్ అయ్యారంట. మరి అది క్యాజువల్‌గా జరిగిన మీటో లేక ఏదైనా ప్లాన్ చేస్తున్నారో తెలీదు. అయితే ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'ఫౌజీ' కోసం ఆగస్టు సెకండ్ వీక్ తర్వాత నుంచి షూట్‌లో జాయిన్ అవుతున్నారంట. మన సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ మూవీ 'స్పిరిట్' షూట్ కూడా సెప్టెంబర్‌లో స్టార్ట్ అవుతుందని రీసెంట్‌గా సందీప్ అనౌన్స్ చేశారు. అయితే ప్రభాస్ మాత్రం 'ఫౌజీ' కంప్లీట్ అయ్యాక అంటే అక్టోబర్ ఎండ్‌లో 'స్పిరిట్' షూట్‌లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయ్యి సెన్సేషన్ అయిన 'ఓజీ' సాంగ్ వినే ఉంటారు. తమన్ వేరే లెవెల్ మ్యూజిక్‌తో హైప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాడు. ఇక ఈ సాంగ్ టాలీవుడ్‌లో కొత్త రికార్డ్స్ పెట్టింది. 6.2 మిలియన్ వ్యూస్ అండ్ 830.3K లైక్స్‌తో కొత్త రికార్డ్‌ని క్రియేట్ చేసింది ఈ సాంగ్. ఇంతకుముందు ఈ లైక్స్ హైయెస్ట్ రికార్డ్ 'కళావతి' సాంగ్‌కి ఉండేది. ఇలా 'ఓజీ' ఒక బ్లాస్ట్‌తో ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసింది. ఇంకా నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతున్న 'వార్ 2' మూవీ నుంచి రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఫ్యాన్స్‌కి సూపర్ స్టఫ్ ఇచ్చిన మూవీ టీ. అయితే ఇప్పుడు మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది. హృతిక్, కియారా అద్వానీల మధ్య ఒక రొమాంటిక్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఇంకా ఒకటే సాంగ్ బ్యాలెన్స్ ఉంది మూవీ నుంచి. అయితే ఆగస్ట్ 10థ్ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసే ప్లాన్స్‌లో ఉన్నారంట మూవీ టీమ్. అయితే ఈ ఈవెంట్‌కి హృతిక్ ఇంకా తారక్ ఇద్దరు అటెండ్ అవుతున్నారని, ఈవెంట్ మాక్సిమం విజయవాడలో చేసే ప్లాన్స్‌లో ఉన్నారని ఇన్సైడ్ టాక్స్ నడుస్తున్నాయి. అయితే 'వార్ 2'కి కాంపిటీషన్‌గా సేమ్ డే రిలీజ్ అవుతున్న మూవీ 'కూలీ'. ప్రమోషన్స్‌లో ఒక స్టెప్ పైనే ఉన్నారు వీళ్ళు. ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే వచ్చింది మూవీ టీమ్. అయితే 'వార్ 2' అండ్ 'కూలీ' మూవీస్ యూఎస్ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. అందులో కూడా 'కూలీ' డామినేషన్ క్లియర్‌గా కనిపించింది. స్టార్టింగ్ వన్ సైడ్ ఉన్నాయి బుకింగ్స్. ఇప్పుడు కొంచెం 'వార్ 2' పర్లేదు పికప్ అవుతుంది. చూడాలి రిలీజ్ అయ్యే వరకు ఎవరు ఎంత రికార్డ్ చేస్తారో. అయితే 'కూలీ' మూవీ నుంచి క్రేజీ క్రేజీ అప్డేట్స్ తర్వాత ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా పర్లేదు బానే ఉంది. చాలా క్యారెక్టర్స్ ఉండడం వల్ల వాళ్ళని అందరిని కవర్ చేసేదానికి చాలా టైం పట్టింది ట్రైలర్‌లో. సో, పెద్దగా స్టోరీ అయితే రివీల్ కాలేదు. సో, ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్‌లో ట్రైలరే కొంచెం వీక్‌గా అనిపించింది. మరి ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుందా మూవీ మీద అనేది చూడాలి. 'అఖండ 2' షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 1 సాంగ్ బ్యాలెన్స్ ఉందంట. ఈ సాంగ్ తర్వాత మూవీ టీమ్ ప్రమోషన్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సెప్టెంబర్ 25థ్ రిలీజ్‌కి రెడీ అవుతుంది ఈ మూవీ. ఇంకా ఫైట్ ఎలా ఉంటుందో చూడాలి. పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' క్లైమాక్స్ షూట్ కూడా ఫినిష్ అయిపోయింది. రీసెంట్‌గా ఒక సాంగ్ షూట్ కంప్లీట్ చేసుకున్నాక బ్యాలెన్స్ పోర్షన్ కంప్లీట్ చేసేసింది మూవీ టీమ్. రిలీజ్ నెక్స్ట్ సమ్మర్‌లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 'విశ్వాంబర' షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మెగాస్టార్ యాక్ట్ చేస్తున్న ఇంకో ప్రాజెక్ట్ 'మెగా 157' అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న మూవీ. చాలా ఫాస్ట్‌గా షూట్ కంప్లీట్ చేసుకుంటుంది. మూవీ నుంచి ఈ మంత్ బర్త్‌డే గిఫ్ట్ లాగా టైటిల్ అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ మూవీ తర్వాత మెగాస్టార్ యాక్ట్ చేయాల్సిన మూవీ 'శ్రీకాంత్ ఓదెల'తో. కానీ 'శ్రీకాంత్ ఓదెల' 'పారడైజ్' మూవీతో బిజీగా ఉండటం వల్ల ఈ గ్యాప్‌లో చిరంజీవి గారు 'బాబీ'తో ఒక మూవీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 'డాకు' తర్వాత బాబీ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. అంతకన్నా ముందు బాబీ 'చిరు', 'రవితేజ' కాంబోలో 'వాల్తేరు వీరయ్య' మూవీ డైరెక్ట్ చేశాడు. మళ్ళీ ఈ కాంబో ఇంకోసారి ఇంకో మూవీతో వస్తున్నారు. రిషబ్ శెట్టి ప్రెజెంట్ 'కాంతార చాప్టర్ 1' మూవీ కంప్లీట్ చేసుకొని అక్టోబర్ 2 రిలీజ్‌కి రెడీగా ఉన్నారు. ప్రొడ్యూసర్ నాగవంశి రీసెంట్‌గా ఒక అనౌన్స్‌మెంట్ చేశారు. రిషబ్ శెట్టితో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అని 18థ్ సెంచరీలో బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే స్టోరీ అని చెప్తున్నారు. రిషబ్ లైనప్ చాలా క్రేజీగా ఉంది. 'కాంతార చాప్టర్ 1' తర్వాత ప్రశాంత్ వర్మతో 'జై హనుమాన్', తర్వాత 'శివాజీ' మూవీ, నెక్స్ట్ బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ. ఇలా వాళ్ళ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్‌కి వెళ్ళే దానికి ట్రై చేసేలా ఉంది ఈ లైనప్ చూస్తుంటే. 'రాజాసాబ్' మూవీ రిలీజ్ ఇప్పుడు కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని రూమర్స్ వస్తున్నాయి. యాక్చువల్‌గా డిసెంబర్ 5థ్ అనౌన్స్ చేశారు మూవీ టీమ్. కానీ ఇది సంక్రాంతికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంట. ఇలా అవుతే అనుకున్న రేంజ్ కలెక్షన్స్‌లో కొంచెం వీక్ అవ్వచ్చు మూవీ. ఎందుకంటే సంక్రాంతికి ఇక్కడ 'మెగా 157' అండ్ తమిళ్‌లో 'జయనాయగన్' కూడా రిలీజ్ అవుతుంది. ఇలా ఎవ్రీ ఇండస్ట్రీ నుంచి క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇలానే కాంపిటీషన్‌తో రిలీజ్ అయిన 'సలార్' కలెక్షన్స్ కూడా తగ్గాయి. మళ్ళీ అలాంటి మిస్టేకే చేస్తారా మూవీ టీమ్ అని చూడాలి. సోలో రిలీజ్‌కి వెళ్తే బెటర్. అనుకున్న రేంజ్ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇక ఈ విషయం ఇలా ఉంటే ఒకవేళ 'రాజాసాబ్' పోస్ట్‌పోన్ అవుతే ఆ ప్లేస్‌లో రావడానికి రెడీగా ఉంది 'విశ్వాంబర' టీమ్. విజువల్ ఎఫెక్ట్స్ కోసం డిలే అవుతూ వస్తున్న మూవీకి రిలీజ్ డేట్ దొరకడం కష్టమైపోయింది. ఏ డేట్ కైనా రిలీజ్ చేయొచ్చు. కానీ హాలిడే ఆర్ లాంగ్ వీకెండ్ ఉన్న డేట్స్ ప్లాన్ చేసుకుంటే మూవీ కలెక్షన్స్‌కి అడ్వాంటేజ్ అవుతుంది. ఒకవేళ
విశ్వంబర మూవీ డిసెంబర్లో వస్తే 1 మంత్ గ్యాప్లో మెగా 157 కూడా రిలీజ్ అవుతుంది. మెగా ఫ్యాన్స్కి పండగే. రీసెంట్గా నేషనల్ అవార్డ్స్ చేశారు. తెలుగుకి 7 అవార్డ్స్ వచ్చాయి. ఈసారి బెస్ట్ తెలుగు సినిమా భగవంత్ కేసరి, బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ నందు అండ్ పృథ్వీ ఫర్ హనుమాన్ మూవీ, బెస్ట్ లిరిక్స్ కాసర్ల శ్యామ్ ఫర్ ఊరు పల్లెటూరు సాంగ్ ఫ్రమ్ బలగం మూవీ, బెస్ట్ స్క్రీన్ ప్లే సాయి రాజేష్ ఫర్ బేబీ మూవీ, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ రోహిత్ ఫర్ ప్రేమిస్తున్న సాంగ్ ఫ్రమ్ బేబీ మూవీ, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఫర్ సుకృతి వేణి ఫ్రమ్ గాంధీ తాత చెట్టు. ఈ అమ్మాయి సుకుమార్ గారి కూతురు. బెస్ట్ ఫిలిం ఫర్ యానిమేషన్ అండ్ ఫర్ విఎఫ్ఎక్స్ ఈజ్ హనుమాన్. బెస్ట్ యాక్టర్ షారుఖ్ ఖాన్ అండ్ విక్రాంత్ మాసి. చాలామంది రణ్బీర్ కపూర్కి వస్తుంది అనుకున్నారు, కానీ షారుఖ్ ఖాన్కి వచ్చింది. రీసెంట్గా అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అవుతుంది అవతార్ మూవీ. ట్రైలర్ యాజ్ యూజువల్ బాగుంది. ఈసారి వాళ్ళలో వాళ్ళకే వేరే వేరే తెగ వాళ్ళ మధ్య ఫైట్ ఉంటుంది అని అనిపించింది ట్రైలర్ చూశాక. విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి, ప్రతి ఫ్రేమ్ బాగుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ బై ఎ బ్రిలియంట్ డైరెక్టర్ జేమ్స్ క్యామరాన్. హాలీవుడ్ నుంచి ఇంకో క్రేజీ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్ ఫ్రాంచైజ్ నుంచి కాంజూరింగ్ ది లాస్ట్ రైట్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ మూవీ కూడా సెప్టెంబర్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ వీక్ రిలీజ్ అవుతున్న మూవీస్ విషయానికి వస్తే ఈ వీక్ క్రేజీ మూవీస్ పెద్దగా ఏంలో. బకాసుర అనే మూవీ ఒకటి రిలీజ్ అవుతుంది. ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే మయసభ ఆగస్ట్ 7th సోనీ లివ్లో రిలీజ్ అవుతుంది. ట్రైలర్ కూడా రిలీజ్ అయితే చూడండి. తెలుగు స్టేట్స్లోని 2 పాపులర్ లీడర్స్ మీద తీసిన సినిమా ఇది. నెక్స్ట్ ఆగస్ట్ 8th G5లో మోతేవార్ లవ్ స్టోరీ రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ 8th ప్రైమ్లో సత్యదేవ్ యాక్ట్ చేసిన అరేబియా కడలి రిలీజ్ అవుతుంది. రీ రిలీజ్ విషయానికి వస్తే ఆగస్ట్ 9th అతడు మూవీ మహేష్ బాబు బర్త్డే స్పెషల్గా రిలీజ్ అవుతుంది. ఇవి ఈ వీక్ మూవీ అప్డేట్స్. నెక్స్ట్ వీక్ అప్డేట్స్తో మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తా. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.